హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఇది చూస్తున్నారు కదా, తోటకూరతో ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా తోటకూర ఉల్లి కారం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో ఇది ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని ముక్కలు కట్ చేశాను అనమాట. తోటకూర ఉల్లిపాయలు కూడా ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెడదాం. మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలన్నీ కట్ చేసుకుని ముక్కలన్నీ కూడా తీసుకోవాలండి. దీంట్లోకి వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 15 వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుని, చూస్తున్నారు కదా చింతపండు చాలా తక్కువ అనమాట, జస్ట్ ఒక చిన్న పీస్ లాంటిది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదండి, మరీ పేస్ట్లా కాదు, చూస్తున్నారు కదా కోర్స్గా ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశానండి. పోపు వేగిపోయిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఇది ఇప్పుడు కొంచెం వేయించుకోవాలండి పేస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక టమాటో సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసాను. మనం చింతపండు, టమాటో ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. సో ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర అంతటిని యాడ్ చేసేస్తాం. అంతేనండి, ఈ తోటకూర అంతా కూడా మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలి. చూస్తారు కదా, సో ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీ అంతా కూడా. చూస్తున్నారు కదా, మనకి సైడ్స్ ఆయిల్ అంతా కూడా వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో తోటకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయిందండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి రైస్లోకి, అలాగే రోటీస్లోకి, చపాతీస్లోకి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.